అసలు చికెన్‌తో కారం పొడి చేయాలనే ఆలోచన ఎవరికొచ్చిందో గానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు. ఎందుకంటే ఎంత బావుందంటే టేస్ట్ మాత్రం. పిల్లలు కూడా కారం పొడి అనేవాళ్ళు కూడా చికెన్ కారం పొడితో 2 డేస్ వరుసగా తిన్నారంటే అర్థం చేసుకోండి దాని టేస్ట్ ఎంత బావుందో. అండ్ ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. మన క్వాంటిటీ ఎంత కావాలో అంత తీసుకోండి సరిపోయిద్ది. నేనైతే 500 గ్రామ్స్ తీసుకున్నా. అండ్ విత్ బోనే తెచ్చి దాన్ని బోన్‌లెస్‌గా ఇంట్లోనే సెపరేట్ చేశా అనమాట. సో, నేనైతే 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలనమాట. ఇలా పక్కన పెట్టుకున్నప్పుడు మా బాబు పక్క నుంచి వచ్చి మమ్మీ చికెన్ పకోడీ చేసుకుందామా అని అన్నాడు. బట్ వద్దురా నాయన నేను వీడియో కోసం అనేసి చికెన్ కారం పొడి అయితే చేస్తున్నా. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. ఇది అటర్ ఫ్లాప్ అయితే ఆ తర్వాత చూసుకుందాంలే అని చెప్పాననమాట. సో, ఇలా బాగా కలిపిన తర్వాత తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా. ఈ 3 సరిపోతాయి అనమాట. అండ్ చెప్పాను కదా కొంచెం ఒక 20-30 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే సెట్ అయిపోయిద్ది చికెన్ మొత్తం. ఇంకా చిన్న చిన్న పీసెస్‌గా ఎందుకు కట్ చేశానంటే, ఫ్రై చేసేటప్పుడు త్వరగా కుక్ అయిపోయిద్ది. మంచిగా కొంచెం క్రిస్పీగా చేసుకోవాలి కాబట్టి, చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను నేను. అండ్ ఇంకా కారం పొడికి కావాల్సినవైతే మనకు తెలిసినవే కదా! ఒట్టి మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంకా మసాలా కోసం అయితే ఇలాచి, లవంగ అండ్ మిరియాలు తీసుకున్నా. కొన్ని ధనియాలు అండ్ జీలకర్ర కూడా తీసుకున్నా. ఇవన్నీ జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట మంచి స్మెల్ వచ్చేంత వరకు. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటాం కదా! ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలనమాట. కొద్దిగా అంటే కొద్దిగా చాలా లిటిల్ బిట్. ఆ ఆయిల్‌లో మనం ఇందాక ఎండుమిరపకాయలు అని చెప్పాను కదా! వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే నార్మల్‌గా జస్ట్ కొద్దిగా అటు ఇటు వేయించుకోవాలనమాట. లిటిల్ బిట్ ఆయిల్, ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు. సో, ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా కలర్ అయితే మారతాయి. కొద్దిగా కలర్ మారగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇవి వేగేటప్పుడు మాత్రం నిజంగా ముక్కులు పగిలిపోయాయన్నమాట. అంత ఘాటున్నాయి మా మిరపకాయలు. అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్‌లో ఈసారి కొంచెం చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక 2, 3 పావుల నూనె అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే ఇందాక వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసి పెట్టుకున్నాం కదా! చాలా కొన్ని అనమాట. ఎందుకు కొన్ని అని చెప్తున్నానంటే మిగతావి తర్వాత వేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే నేను ఒక 6, 7 వేసుకున్నా అనమాట. 6, 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. అండ్ అదే ఆయిల్‌లో మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదా చికెను, అది మొత్తం ఇందులో వేసి బాగా వేయించుకోవాలనమాట. ఎంతలా వేయించాలంటే మనం చికెన్ పచ్చడి పెడితే ఎలా అయితే వేయించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లాగా కొంచెం కరకరలాడుతూ వచ్చేలాగా వేయించుకోవాలి. అండ్ దీనికి కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే స్టవ్ పెద్దగా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అసలు ఎంత స్లోగా వేయించుకోవాలంటే అంత మంచిగా వేయించుకుంటే చాలా బాగా వస్తుంది చికెన్. చూసారు కదా! నాకైతే ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ పట్టిందనమాట చికెన్ అలా రావడానికి. అండ్ అదే చికెన్‌లో మళ్ళీ సెపరేట్‌గా మళ్ళీ కరివేపాకు ఏం వేయించాల్సిన అవసరం లేదు. అదే చికెన్‌లో వేసి ఆ కరివేపాకు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలనమాట. సో, ఈ ప్రాసెస్ అంతా చేయడానికి చాలా లిటిల్ బిట్ టైమ్ అని అనిపిస్తది. బట్ చికెన్ వేయించేటప్పుడు మాత్రమే కొంచెం టైం ఎక్కువగా అనిపిస్తదనమాట. ఇంకా మిగతాదంతా చాలా సింపుల్. అండ్ ఈ చికెన్ కూడా కరివేపాకు, చికెన్ కూడా బాగా వేగి ఆ ఫ్లేవర్ మొత్తం చికెన్‌కి పట్టేంత వరకు వేయించిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసి చల్లార్చాలనమాట. చల్లారిన తర్వాత ఆ చికెన్ పీసెస్‌ని మనం చేత్తోనే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ గ్రైండ్ పట్టేటప్పుడు చాలా ఈజీగా మంచిగా పౌడర్ లాగా వస్తుంది కాబట్టి. అండ్ ఇంకా అది క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నేను చికెన్‌ని చిన్న చిన్నగా చేసిన పీసెస్‌ని ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా కారం పొడికి కావాల్సినవన్నీ, అవన్నీ మిక్సీలో వేసేసి మంచిగా పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్త పేస్ట్ లాగా కాకుండా జస్ట్ మనం కారం పొడి అంటే ఎలా ఉంటుందో అలానే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అసలైందనమాట. వెల్లుల్లి ఇందాక నేను ఓన్లీ కొన్ని వేసుకోమని చెప్పాను కదా! అది జస్ట్ అక్కడ చికెన్‌తో పాటు వేయించడానికి అండ్ కొంచెం టేస్ట్ బావుండడానికి. ఇది అసలైందనమాట. విత్ పొట్టుతో సహా వేసుకోవాలి. అవి కూడా చిన్న చిన్న ఎల్లిపాయలు వేసుకోవాలనమాట. చిన్న చిన్న ఎల్లిపాయలు ఫ్లేవర్ అండ్ ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పాయలని విత్ పొట్టుతో సహా అలానే వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను చికెన్‌ని కట్ చేసుకున్న చిన్న చిన్నగా చేసుకున్నా అన్నాను కదా! దాన్ని కూడా కరివేపాకుతో సహా మొత్తం వేసేసుకోవాలనమాట మిక్సీలో. ఇప్పుడు ఇది మొత్తం కలిపి కొద్దిగా అంటే ఒకసారి ఆపుతూ, ఒకసారి మళ్ళీ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలనమాట. అలా చేస్తే ఏమైద్దంటే చికెన్ మొత్తం ఈవెన్‌గా గ్రైండ్ అయిపోతుంది అందులో ఆ పౌడర్‌లో. అండ్ మంచిగా పౌడర్ లాగా మనకి అసలు ఎంత బాగా వస్తుందంటే టెక్స్చర్ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ చూసారు కదా చికెన్ కారం పొడికి కావాల్సింది ఎలా ఉందో వీడియోలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు కూడా అలానే వచ్చింది. నేనైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
చూసి పర్ఫెక్ట్‌గా చేశాననమాట ఈసారైతే. అండ్ ఈ చికెన్ కారం పొడి టేస్ట్ వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ, నూనె కానీ యేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట. అసలు నేను ఎక్స్‌పెక్టే చేయలేదు చికెన్‌తో కారం పొడి చేస్తే ఇంత బావుంటుందా అని. డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు ఒక్కసారన్నా ట్రై చేయాల్సిన వీడియో అనమాట ఇది. అండ్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా. బాయ్.